హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటికి మన ఫంక్షన్కి మా చిన్న మేనకోళ్ళు ఫంక్షన్కి వచ్చాను అన్నాగా, ఫస్ట్ పుట్టినరోజుకి. అలాగే మా బడ్డమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికాడ చాలా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అది చూడండి, ఇదేం చెట్టు అంటారంటే ఇదేదో అంటారు, నాకు రావట్లేదు అది పేరు. చూడండి, అదిగా చెట్టు. ఇవేమో గడ్డి పూల చెట్లు అనమాట. చూడండి అసలు ఎంత అందంగా ఉండేవి, ఎంత బాగుంటాయి. ఇళ్ళకాడ పెట్టుకుంటే బాగుంటాయి. ఇది ఈ వంకాయ చెట్టుకే చూడండి ఎన్నికాయలు దిగినాయి, భలే ఉండేవి చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదిగో కిందలో అదిగో పోతా, అదిగో మళ్ళీ కాయ. చూడు వంకాయలు భలే ఉండేవి చూడండి, బాగుండే. ఇదే పనస చెట్టు ఫ్రెండ్స్, చూడండి పెద్ద చెట్టు అనమాట. అది కాదు, ఒక పనస చెట్టు చూపించాయి, దానికైతే కాయలు కాడ దిగినాయి అనమాట. అది పెద్ద పనస చెట్టు చూడండి అలా ఉండేది. ఇది ఒక రకం చెట్టు అనమాట. చూడండి పూలు భలే ఉండేవి. ఇదేమో ఇది చూడండి అసలు ఎంత అందంగా ఉండేవి పూలు. ఇదేమో బంగాళాబంతి అంటారు అనమాట. చూడండి అసలు పువ్వే ఎంత అందంగా ఉంది. ఇది అదే అసలే పువ్వే రబ్బర్ పువ్వు లాగా ఉంటుంది, 10 రోజుల దాకా ఇట్టా ఉంటుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగుంది పువ్వు, అందంగా ఉంటాయి అనమాట. మనకు వాకిట్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది అనమాట. ఇది హైబ్రిడ్ అంట వేసారు, బొప్పాయి చెట్టు. కాయ ఒక్కొక్క కాయ ఎంత ఉంటుంది, హైబ్రిడ్ చెట్టు అనమాట. ఇది చూడండి విత్తనాలు వేసారు. ఇదేమో ఇదో ఏం కలరా మరి, భలే ఉంటాయి ఇచ్చిలిపోయి. ఇవి కొంచెం 11, 12 అవుతుంది కదా, ఇలా ఉన్నాయి. పొద్దున పూట అయితే ఇచ్చిలిపోయి భలే ఉంటాయి అనమాట. ఈ కనకంబరాలు రీసెంట్గా మొన్న పెట్టారనమాట, ఇంకా మొగ్గ రాలేదు. ఇదేం బంచి మల్లెపూలు అసలు నిన్ను కొత్తగా ఫ్రెండ్స్. మా బొడ్డమ్మ ఇంట్లో మేము కూడా వచ్చి కోసుకెళ్తాం, అప్పుడప్పుడు సెలవులకు వస్తాం కదా, చాలా కోస్తామన్నమాట. అసలు ఎలా ఉందో చెట్టే చూడండి, అసలు ఎలా ఉందో, పెద్ద చెట్టు అనమాట. ఇది ఏం చెట్టు అంటారన్నా, జడ గుత్తుల చెట్టు అంటారు మా ఏరియాలో. మరి మీ